చూసే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి వారానికి ఒక విశిష్టత అనేది ఉంటుంది. అయితే అన్ని వారాల కంటే శుక్రవారం మరియు శనివారం చాలా విశిష్టమైన వారాలు. శుక్రవారం అంటే ఆ లక్ష్మీదేవికి అంకితం, అలాగే శుక్రుడికి అంకితం చేయబడింది. ఇక శనివారం అంటేనే శనిదేవుని వారంగా పరిగణిస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ 2 రోజుల్లో మాత్రం కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం మీరు జీవితాంతం పేదరికం అనుభవిస్తారు. శుక్రవారం చేయకూడని తప్పులేమిటి, అలాగే శనివారం చేయకూడని తప్పులేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ శక్తివంతమైన శుక్ర శనివారాల్లో ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. శుక్రవారం రోజున పొరపాటున కూడా పంచదారను కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం శుక్రుడు బలహీనపడి మీ జీవితంలో ఆనందం అనేది తగ్గిపోతుంది. సమస్యలు ప్రారంభమవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమైతే శుక్రవారం రోజున మాత్రం భార్యాభర్తలు గొడవ అనేది అస్సలు పడకూడదు. అలా జరిగితే మాత్రం మీ ఈ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి రావచ్చు. భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో బూజును దులపకూడదు. ఇంటి ఆడపిల్లను శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు. అలా చేస్తే మాత్రం పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి అత్తింటికి వెళ్ళిపోతుంది. ఇక ఆస్తికి సంబంధించిన విషయాల గురించి శుక్రవారం రోజున ఎవరితో మీరు చర్చించకూడదు. అలా చేయడం వల్ల ఆస్తి వివాదాలు కలగవచ్చును. శుక్రవారం పూట నెయ్యిని కరిగించకూడదు. నెయ్యి అంటే లక్ష్మీప్రదం. జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు మాత్రం శుక్రవారం అస్సలు చేయకూడదు. మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను శుక్రవారం ఎవ్వరికీ ఇవ్వకండి. అలాగే శుక్రవారం పొరపాటున కూడా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టకూడదు. శుక్రవారం రోజున పొరపాటున కూడా తలలో పేర్లు అనేవి చూడకూడదు. శుక్రవారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు. పెళ్ళైన స్త్రీలు శుక్రవారం రోజున తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి స్త్రీలు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తించడంతో పాటు మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మాత్రం స్త్రీలు సౌభాగ్యం దెబ్బతింటుంది. శుక్రవారం పొరపాటున కూడా మాంసాహారం అనేది తినకూడదు. ఇక శుక్రవారం మాంసాహారం తింటే ఇంట్లో అప్పుల సమస్యలు అనేవి బాగా పెరిగిపోతూ ఉంటాయి. శుక్రవారం లక్ష్మీ రోజు కాబట్టి ఈ రోజున డబ్బు ఖర్చు అస్సలు చేయకూడదు. శుక్రవారం అనవసరమైన ఖర్చులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి. శుక్రవారం కొత్త వస్తువులను కూడా కొనకూడదు. శుక్రవారం నలుపు రంగు బట్టలను వేసుకోరాదు. అలాగే మీరు ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఈ 5 వస్తువులను మాత్రం శుక్రవారం రోజున ఎవ్వరికీ ఇవ్వకూడదు. శుక్రవారం రోజున రాళ్ళు ఉప్పును కొంటే చాలా మంచిది. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. శుక్రవారం రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే అప్పు అనేది ఎవరి దగ్గర నుండి మీరు తీసుకోకూడదు. శుక్రవారం అప్పు తీసుకుంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. శుక్రవారం ఇంట్లో పూజ చేసేవారు 5 వత్తులతో దీపారాధన చేస్తే మీకు అఖండ ఐశ్వర్య అనేది ప్రాప్తిస్తుంది. శుక్రవారం నాడు ఆలస్యంగా నిద్ర అస్సలు లేవకూడదు. తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను శుక్రవారం బయట పడేయకూడదు. అలాగే పగిలిపోయిన దేవుళ్ళ పటాలను కూడా శుక్రవారం రోజున దేవాలయంలో పెట్టకూడదు. లక్ష్మీవారమైన శుక్రవారం రోజు స్త్రీలు మెడలో తాళి లేకుండా ఉండరాదు. శుక్రవారం రోజున స్త్రీలు తలంటు స్నానం చేయకూడదు. శుక్రవారం పూట తల స్నానం చేస్తే ఇంటి సంపద అనేది హరించిపోతుందని అంటారు. అలాగే గుమ్మడికాయ మరి కొబ్బరికాయను శుక్రవారం రోజున మీరు అస్సలు కొనకూడదు. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పోలుస్తారు కాబట్టి ఈ పవిత్రమైన శుక్రవారం రోజున స్త్రీలు కంట తడి పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుందని
అలాగే గులాబీ పూలతో ఆ లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది. ఇక శనివారం చేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని దోషాలు వెంటబడతాయి. బెండకాయ మామిడికాయ పచ్చడి, అలాగే పండు మిరపకాయలను శనివారం రోజున అస్సలు తినకూడదు. శనివారం ఎరుపు రంగు వస్తువులను దూరంగా ఉండాలి. శనివారం పొరపాటున కూడా కందిపప్పును వండకూడదు. పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి, లేదంటే అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి. శనివారం ఉప్పు కొనడం అశుభం. శనివారం ఉప్పు కొంటే అప్పుల పాలయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. అలాగే శనివారం రోజున పొరపాటున కూడా నువ్వులు, మినపప్పు, చీపురు ఈ వస్తువులను అస్సలు కొనకండి. శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే శనివారం నూనె కొంటే మీ ఆయుష్ తగ్గుతుందనేది నమ్మకం. చెప్పులు కూడా శనివారం కొనకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇనుప వస్తువులను మాత్రం శనివారం అస్సలు కొనకండి. అలాగే శనివారం రోజున పురుషులు తమ అత్తామామల ఇంటిలోకి వెళ్ళకూడదు. శనివార ప్రయాణాలు చేసేటప్పుడు దక్షిణ దిశ వైపు ప్రయాణించకూడదు. ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శనివారం కొత్త వాహనాలను కూడా కొనకూడదు. శనివారం రాత్రి సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి. ప్రతి శనివారం ఇలా చేస్తుంటే మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. ఇక ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతుంది. ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం పిండి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం హారతి ఇస్తే మీరు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ప్రతి శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడంతో మీకున్న కష్టాలన్నీ తొలగిపోవడంతో కాకుండా మీరు ధనయోగాన్ని పొందుతారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.